రొంపిచెర్ల మండలంలో సామాజిక శంఖారావంలో భాగంగా ఎస్సీ ఎస్టీ బీసీ సమస్యలలో భాగంగా వ్యవసాయ కార్మిక సంఘం కులవివక్షత వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో ఎస్సీ వాడాల సర్వేలో భాగంగా రొంపిచెర్ల మండలంలోని వీరాటం గ్రామంలో ఎస్సీ కాలనీలో సర్వే చేశామని తెలిపారు. రొంపిచెర్ల మండలం వీరాటానికి సంబంధించినటువంటి ఎస్సీ కాలనీకి సంబంధించినటువంటి హై స్కూల్ ఇది ప్రాథమిక పాఠశాల. అంటే ఈనాడున్నటువంటి ప్రభుత్వాలు ఎస్సీలకి మేము అనేక రకాలైనటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పని ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఇక్కడ 150 నుంచి 200 కుటుంబాలు ఎస్సీ కాలనీ ఉంది. ఈ కాలనీకి మొత్తానికి సంబంధించినటువంటి ప్రాథమిక పాఠశాల ఇది. ప్రాథమికంగా పిల్లలు చదువుకోవటానికి సుదూర ప్రాంతాలకు వెళ్ళటానికి చాలా ఇబ్బంది పడతారు కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ కాలనీలో ప్రాథమిక పాఠశాలలో ఓపెన్ చేశారు. ఈ ఎస్సీ కాలనీ ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థలో ఉంది. శిథిలావస్థలో ఉన్నటువంటి పాఠశాలలో పిల్లలు చదవాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఇక్కడున్న పిల్లల్ని కమ్యూనిటీ హాల్లో కూర్చోబెట్టి చదివిస్తున్నారు. మేము ఎంఈఓ గారికి తెలియపరిచేది ఏంటంటే ఇక్కడున్నటువంటి పిల్లలు స్కూల్ లేక వసతులు లేక పక్కనున్నటువంటి ప్రాంతాలకు వెళ్ళి పక్కన ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు కాన్వెంట్లో. ఇక్కడే కనుక స్కూల్లో కనుక ఉపాధ్యాయులకి బాత్రూమ్ సౌకర్యం లేదు. ప్రాథమికంగా ఉపాధ్యాయులు కానీ ఉపాధ్యాయుని ఎవరైనా వస్తే ప్రాథమికంగా వాళ్ళకి బాత్రూమ్ సౌకర్యం లేదు, కాంపౌండ్ వాళ్ళు లేదు, త్రాగు నీరు కూడా వాళ్ళకి లేదు, వసతులు కూడా లేవు. ఇలాంటి టెక్నాలజీ పెరిగినటువంటి ఇప్పుడున్నటువంటి ఈ ప్రపంచంలో ఈ పాఠశాల ఈ రకంగా ఉంది అని చెప్పానంటే నాకు తెలిసి విద్యా వ్యవస్థను మొత్తాన్ని కార్పొరేట్ చేయడానికి ఆలోచిస్తుందని చెప్పిన ఆలోచనతో మేము చెప్తున్నాం. అందుకని వెంటనే తక్షణమే ఎంఈఓ గారు ఈ పాఠశాలని వచ్చి సందర్శించి కలెక్టర్ గారి దృష్టికి పోయి ఫండ్ కల్పించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా కూర్చోబెట్టి ఈ పాఠశాలను కనుక వెంటనే కనుక ఈ పాఠశాలను కూలగొట్టి కొత్తది కనుక నిర్మించకపోతే రాబోయే రోజుల్లో కలెక్టర్ ఆఫీస్ కాడికి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న ప్రజల్ని పిల్లల్ని తీసుకొని వచ్చి ధర్నా చేయటానికైనా సిద్ధంగా మేము తెలియపరుస్తున్నాం.